హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఇండియాలో ఉండేటోళ్ళు, కోయిట్లలో ఉండేటోళ్ళు, ఏ బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే, నాకైతే టైం లేదండి. టైం లేక కాదు, ఏదో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మన ఇండియాకి అయితే వచ్చాను. మళ్ళీ రిటర్న్ నేను తిరిగి వచ్చే గుడికి కొంచెం డ్యూటీలలో కొంచెం ప్రాబ్లం వచ్చి పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చి అయితే వీడియోలు అయితే చేయలేకపోయాను. వీడియోలు అయితే పెట్టిన కానీ పెట్టలేదు. కానీ ఈరోజైతే దేవుడి దయ వల్ల ఈరోజైతే తొందరగా అయితే డ్యూటీ అయిపోయింది. ఈరోజైతే వచ్చి వీడియో అయితే పెడుతున్నాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలవుతే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఈ వీడియో వచ్చి ఏంటంటే, ఎందుకంటే ఒక అన్న వచ్చేసి ఇన్స్టాలో కామెంట్ పెడతా ఉన్నాడు. ఏంటి అలా కాదు మేడం, వాయిస్ మెసేజ్ పెడతా ఉన్నాడు. రెండోది వచ్చేసి టైప్ చేస్తూ ఉన్నాడు. మేడం ప్లీజ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేడం ప్లీజ్ ఒక్కసారి మెసేజ్ పెట్టండి, వాయిస్ అయినా అయినా పడుకుంటాను, అది ఇదేనని. చూడన్నా, నాకు వీడియో చేద్దామని అనుకుంటాను. నిన్న బ్లాక్లో వచ్చి పెట్టడానికి కానీ నాకు వచ్చు, బ్లాక్ కానీ చేయగలుగుతాను. నీ మెసేజ్లు ఈయన సైలెంట్గా ఉందనంటే నాకు ఏమో కొంచెం నాకు ఇదైపోయిందని అని చెప్పేసానని నువ్వేమన్నా సంతోషపడుతున్నావేమో. తప్పు, ఎందుకంటే నేను వీడియో చేయలేక కాదు, నాకైతే టైం లేక నీకు సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడైతే వీడియో పెట్టి ఖచ్చితంగా నిన్నైతే బ్లాక్లో ఎత్తుకుని మీరు దొబ్బుతానమాట. ఎందుకంటే ఫస్ట్ ఇతర వాళ్ళను ఎవరు కనపచ్చే ఆడోళ్ళు, ముసలోళ్ళు కనపచ్చినా, పిల్లోళ్ళు కనపచ్చినా, ఒగసోళ్ళు కనపచ్చినా, ఎటుమింటోళ్ళు కనపచ్చినా కానీ ఏమి ఎగేసుకొని మీద పడిపోయేదే. వాళ్ళకి ఎలాగంటే అలాగా కామెంట్లు పెట్టేది. మిమ్మల్ని చిన్నప్పటాల నుంచి మీకు నేర్పించిండేది మీ తల్లిదండ్రులు. ఏంటి, మిమ్మల్ని స్కూల్కి పంపించి, మిమ్మల్ని స్కూల్ చెప్పించి, మీకు చదువులు నేర్పించింది, చదువులు చెప్పించింది. ఆడవాళ్ళకు బెడ్ కామెంట్లు పెట్టండి, ఆడవాళ్ళకి ఫోన్ నెంబర్ అడగండి, ఆడవాళ్ళని అది అడగండి, ఆడవాళ్ళని ఇది అడగండి అని కాదు. మీ స్థాయిలో మీరుండి మీ కాళ్ళ మీద మీరు నిలబడుకోవాలని ఏ తల్లిదండ్రి అయినా ఆశించేది అదే. ప్రతి తల్లిదండ్రి అయినా కానీ, తల్లిదండ్రి స్థానంలో ఉండేటోళ్ళు ఎవరైనా కానీ, ఏ స్థాయి తగ్గట్టు ఆ స్థాయి వాళ్ళైనా కానీ ఆశించేది ఏంటి, నా బిడ్డలు బాగుండాలా, వాళ్ళు చదువుకొని ఏదో 4 అక్షరాలు చదువుకొని బాగుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా. మాలాంటి మేము చేసే పనులు, మరట పనులు, పాకి పనులు వాళ్ళు చేయకూడదని ఆశపడి మిమ్మల్ని చదివించినారు. కానీ అడ్డమైన వాళ్ళకి అందరికీ బయట కామెంట్లు పెట్టుకుంటా పోండి, అడ్డమైన వాళ్ళకి అట్లా రాసేస్తా పోండి అనే దానికైతే కాదు. సారీ, ఏమనుకోద్దు, ఇలాగ చెప్పినానని నిన్ను రెస్పెక్ట్ ఇచ్చే పిలిచాను అన్నా అని, చాలా పద్ధతిగా కానీ పిలిచాను అన్నా అని. ఇదే రెస్పెక్ట్ నువ్వు పెట్టుకోవాలా. ఈ వీడియో చూసిందాకైనా ఇంకొక ఆడవాళ్ళతో ఎవరితో అయినా కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరం మనం మనుషులమే కాబట్టి, అందరం మానవ జన్మమే ఎత్తి పుట్టాం కాబట్టి అందరికీ ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా, గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలా. అది అది నేర్చుకోవాలా మనము ఎప్పటికైనా కానీ. ఫస్ట్ అది నేర్చుకొని ఇక్కడ అనేది మనిషి మనసు ఉంటేనా ఆ దేవుడు ఎక్కడున్నా కానీ మనల్ని అయితే కాపాడుతాడని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నేను అలా కష్టపడతా అలాంటి కష్టాలలోంచి నేను వచ్చినాను కాబట్టి నాకు అర్థమయ్యేది అది, నాకు తెలిసింది అది. దీంట్లో తప్పుగా నేను ఎవరు అనుకోవద్దండి, బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టద్దండి దయచేసి. నేను మాట్లాడే మాటలలో ఏదైనా కానీ తప్పు ఉంటేనా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కుమారి పలాన్ పదం నువ్వు వాడావు కదా, దాంట్లో అయితే తప్పు ఉండదు అని చెప్పండి. వీడియో అయితే తీసేసేదానికి కానీ నేను వెనుకాడను. ఎందుకంటే ఒకరిని కించపరిచి ఎప్పుడు మాట్లాడకూడదు. ఏ స్థాయి తగ్గట్టు అయినటోళ్ళకు ఆ స్థాయి ఉండే ఉంటుంది. పెద్దవాళ్ళకు అయినా, చిన్నవాళ్ళకైనా, గరీబ్ వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా అందరికీ ఒకటే సమానమే ఉంటుంది. అందరు ఒళ్ళు కోసినా కానీ ఒకటే కలర్ బ్లడ్డే ఉంటుంది. ఏ కులమైనా, ఏ ఎవరినైనా, ఏ మతమైనా, ఎవరిని ఏం చేసినా కానీ ఒక్కటే బ్లడ్ ఉంటుంది.
అరబ్బీ కంట్రీలో అయితేనా అలాగా మనలాగా అరబ్బీ కంట్రీలో కూడా ఆలోచించినారని అంటే అస్సలు బతకలేము. సరేనా? మంచి మనసుతో మనము ఎదుట ఆడోళ్ళని చూసేటప్పుడు, ఎదుట ఆడోళ్ళకు బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మన ఇంట్లో మనుషులు మనము మన ఇంట్లో కానీ ఆడోళ్ళు ఉండారని చూడాల. వాళ్ళని ఏ కళ్ళతో చూస్తామో, మన బిడ్డలు ఏ కళ్ళతో చూస్తామో అదే కళ్ళతో ఎదుట ఆడదని కానీ చూడాల. మన అక్క చెల్లెల్ని ఏ కళ్ళతో చూస్తామో అదే కళ్ళతోనే ఎదుట ఆడోళ్ళని కానీ చూడాల, ఆ మనసుతోనే ఎదుట ఆడోళ్ళని కానీ చూడాల. అలాంటప్పుడే మనకు చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఇటన్నీ మన మైండ్లోకి రావు. మన అక్క, మన చెల్లి, మన వాళ్ళు అనే ఉద్దేశంతోనే వాళ్ళని చూస్తే మనకు చెడ్డ ఆలోచనలు అనేది మన మైండ్లో రాదు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఒక రకము, ఎదుట ఆడవాళ్ళు ఇంకొక రకము ఉండారన్నా. మన ఇంట్లో ఆడవాళ్ళు అలాగే ఉంటారు, మన ఇంట్లో ఆడవాళ్ళకు ఉండేటివే ఎదుట ఆడవాళ్ళకి కానీ ఉంటాయి. సరేనా? ఎదుట ఆడవాళ్ళకి వచ్చేసి ఇంకొక రకాలు ఏమి ఉండవు, మన ఇంట్లో ఆడవాళ్ళకి వచ్చేసి ఇంకొక రకం ఏమీ ఉండరు. ఎప్పటికైనా కానీ అది మైండ్లో పెట్టుకొని ఎవరికైనా కానీ కామెంట్ పెట్టి వీడియో పెట్టేదానికి కానీ టైం లేదు. సరేనన్నా? దీంట్లో తప్పుగా ఎవరిని నేను కించపరిచి మాట్లాడలేదు. ఎవరన్నా తప్పు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా సమాధానం ఇస్తా. బాయ్ బాయ్.